మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి ఇరువురు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మొదటిగా తమ కుటుంబంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ చిన్నబాబు గారు ఉన్నారు. ఆ తర్వాత మన యొక్క మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ దైవ సేవకులు పచ్చల్లో పనిచేస్తున్న దైవజనుడు పాస్టర్ తిమోతి గారు రెండవ వర్తమానం అందిస్తారు. కాబట్టి దేవుళ్ళ అందరూ కూడా శ్రద్ధ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకిస్తే మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తే ఆలకిస్తే. కాబట్టి ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకం ఉండాలని ఈ సమయం అందు దైవ సేవకులు పాస్టర్ చిన్నబాబు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని దేవుడు అనుకూలపరిచి ఇటు రీతిగా నిలవబడడానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రత్యేకించి ఇటు రీతిగా మేమందరం కూడా సమకూడి ప్రతి సంఘములోనూ ఐక్యతతో ఈ రూబెన్ మినిస్ట్రీస్ పరిచర్యల్లో భాగంగా సంఘాలన్నిటినీ దర్శించడానికి నెలకొక్కొక్కసారి ఒక్కొక్క మందిరాన్ని దర్శించి ఆ మందిరం యొక్క క్షేమం కొరకు, ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు, అలాగే ఆ గ్రామం యొక్క క్షేమం కొరకు మేమందరమును కలిసి ఇటు రీతిగా రావడానికి మమ్మల్ని పురుకొల్పి నడిపించి, అలాగే మా మినిస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి డేవిడ్ పలయ్య గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు అయినటువంటి యేసరత్నయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి తిమోతి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే నా తోటి దైవజనులు పెద్ద సేవకులు వాళ్ళందరికంటే కూడా నేను చిన్నవాడిని అయినప్పటికీ నన్ను ఇటు రీతిగా నిలవబెట్టుకొని బలపరచడానికి సహకరించినటువంటి సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రారంభించినటువంటి ఈ కూడికల్లో సేవకులు పెద్దలు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, మొదటిగా ఎవరైతే వర్తమానం చెప్తా ఉంటారో చెప్పే ముందు మీరు ఏమై ఉన్నారో మీ సాక్ష్యాన్ని తెలియపరిచిన తర్వాత వాక్యాన్ని బోధించండి అని చెప్పని పెద్దలు చెప్పారు. కనుక దానికి తగినట్లుగా కొద్ది నిమిషాలు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నా. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాల్యం నుండే మీ అందరికీ తెలుసు, మా నాన్నగారు ఇక్కడ కూర్చున్నటువంటి యేసరత్నయ్య గారు వారి యొక్క చిన్న కుమారుణ్ణి. మా నాన్నకి 9 సంతానం. ఆ 9లో నేను లాస్ట్ చిన్నవాడిని. ఈ చిన్నవాడిని అయినటువంటి నేను నా జీవితంలో బాల్యం నుండే ఆల్రెడీ మా నాన్న వాళ్ళు దేవుణ్ణి ఎరగక మునుపు ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా నాకైతే తెలియవు. కానీ నేను పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో మా నాన్న వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు నేను కూడా వారితో కలిసి ప్రార్థనలకు వెళ్ళడం, చర్చిలకు వెళ్ళడం, అలాగే దేవుని యొక్క పనుల్లో నేను కూడా పాలుభాగస్తుని అవుతూ వచ్చా. అంటే చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే తల్లిదండ్రులతో వెళ్తామో అలాగే నేను కూడా ప్రయాణిస్తూ నా యొక్క జీవితాన్ని గడుస్తూ ఉన్నటువంటి దినాలలో నేను 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్
చదువుతూ ఉండగా దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఏమిటనంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చాలండి. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నటువంటి దినాలలో దేవుని యొక్క వాక్యము నన్ను తాకినప్పుడు దేవుడు నన్ను పరిచర్యకి పిలుస్తూ ఉన్నాడు అన్నటువంటి గ్రహింపుని నేను కలిగి ఉన్నా. ఆ ఆలోచనలో నేనున్నప్పుడు ఏదో నా ఆలోచనలో నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండటానికి మాత్రం నా మనసు అంగీకరించలేదు. ఎందుకనంటే చిన్న వయసులోనే సేవ, ఇంకా చాలా వయసు ఉంది కదా అనేటువంటి ఆలోచన నా మనసులో ఎందుకో తెలియనటువంటి ఆలోచనతోటి మరలా ఆ యొక్క తలంపును ప్రక్కన పెట్టేసి నేను ఇక డిగ్రీ చదవటం ప్రారంభిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒకానొక దినాన డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో నేను బైక్ మీద వెళ్తూ ఉన్నాను. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒంగోలులో ఖచ్చితంగా రామ్నగర్ 1వ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఏదో మర్చిపోయాను అన్నటువంటి ఒక ఆలోచనతో వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పానని అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటా ఉన్నప్పుడు వెనక నుంచి నేనే స్ప్లెండర్ బైక్ మీద వెళ్తున్నాను. అక్కడి నుంచి వెనక నుంచి పల్సర్ బైక్ వచ్చి కొట్టడంతో నేను ఒక్కడనే అక్కడికక్కడికే పడిపోయాను. ఏం జరిగిందో నాకైతే తెలీదు. పక్కనే ఉన్నటువంటి కొంతమంది బేల్దారు పని చేసుకునేటువంటి వారు ఉదయాన్నే, అది జరిగింది కూడా ఎర్లీ మార్నింగే, అయితే ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో వాళ్ళందరూ కూడా అక్కడ పని కోసం అక్కడ నిలవబడినటువంటి స్థలం దగ్గర నేను పడిపోయాను. చూసిన వాళ్ళందరూ కూడా నన్ను పట్టుకొని తీసుకెళ్ళి, నా బండి ఒక పక్కన పడింది, నేను ఒక పక్కన పడిపోయి ఉన్నా. నన్ను తీసుకెళ్ళి పక్కనే ఉన్నటువంటి బల్ల మీద పుణుకోబెట్టారు. కొంచెం అయితే నాకు స్పృహగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళని అడిగా, అన్న మీ దగ్గర ఉంటే ఫోన్ ఉంటే ఇస్తారా అని చెప్పానన్నా. వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ తీసుకొని మొట్టమొదటిగా మా నాన్నగారికి ఫోన్ చేశా. నాన్న ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇక్కడ పడిపోయి ఉన్నాను, ఎవరు లేరు అని చెప్పానని నేను కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు మా నాన్న వెంటనే, మా అన్నయ్య ఒంగోలులో జాబ్ చేసుకుంటూ ఉంటాడు, ఆ ఒంగోలులో ఉన్నటువంటి మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇట్లా చిన్నడు పడిపోయాడు, నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళు రామ్నగర్ 1వ లైన్ దగ్గరికి అని చెప్పానని ఫోన్లో చెప్పుండొచ్చు. వెంటనే మా అన్నయ్య నిమిషాల మీద ఒక 5-10 నిమిషాల్లోనే అక్కడికి వచ్చేసి నన్ను తీసుకొని రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ రిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గారు చూశారు. అప్పటి వరకు కూడా నా చెయ్యి ఇట్లాగే ముడుచుకుపోయిన చెయ్యి ఇట్లా రావడంలా ఖచ్చితంగా ఈ నరం మీద, ఆ బైక్ హ్యాండిల్ వచ్చి నా మీద నరం మీద పడింది. ఈ చెయ్యి మాత్రం ఇట్లాగే ఉండిపోయింది. ఇది మాత్రం రావడం లేదు, నొప్పికి తట్టుకోలేకపోతున్నా. జరిగిందేమో ఉదయం 8 గంటలకి, డాక్టర్లు వచ్చేది 10 గంటలకి. అప్పటి వరకు నేను ఓర్చుకొని ఉండటం కూడా నా వల్ల కాక ఏడుస్తూ ఉన్నప్పుడు మన్నయ్య ఓదార్చాడు. ఆ సమయంలో నేను మొత్తానికి డాక్టర్ గారు వచ్చారు, చూశారు, ట్రీట్మెంట్ చేశారు, ఇంటికి పంపించారు, చేతికి ఒక బ్యాగ్ వేశారు, తగ్గటానికి కొంత టైం పడుతుంది అని చెప్పా. అయినప్పుడు ఆ పడిపోయినటువంటి నేను ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంట్లో తినడానికి కూడా నాకు వల్ల కావడం లేదు, లేదా దేనికన్నా నా సొంత పనులు చేసుకోవడానికి కూడా కనీసం వల్లగాని పరిస్థితి జరిగింది. ఎడం చేతికి జరిగింది. ఎడం చేత్తో చేయాల్సిన పనులు నా వల్ల కావడం లేదు. ఎడం చేత్తో చేయాల్సిన పనులు కుడి చేత్తో చేస్తూ వచ్చాను. తినడానికి మాత్రం నా వల్ల కానప్పుడు మా నాన్న నన్ను
నోట్లో అన్నం పెట్టి నన్ను 45 రోజులు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చా. బట్టలు వేసుకోవడం కూడా నాకు వల్ల కాకపోతే మా నాన్నే బట్టలు వేస్తూ ఆ 45 రోజులు కూడా, డిగ్రీ చదువుతున్నానంటే నేను పెద్దోడినే అయినప్పటికీ, రాత్రి మా అన్న సురేష్ చెప్పినట్టు మా నాన్నకి చేసి పెట్టాల్సినటువంటి వయసులో నేను కూడా అటు రీతిగా చేయించుకోవడం నాకు ఎందుకో మనసు బాధ అనిపించి ఒక్కడనే కుమిలిపోతా ఉన్నా. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో 45 రోజులు నేను ఎటు కదలకుండా పరిస్థితి నాకు దేవుడు ఆ సమయాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను ఒక్కడనే పరిశీలించుకోవడం మొదలుపెట్టా, ఒక్కడనే ఆలోచించుకోవడం మొదలుపెట్టా. దేవుని యొక్క పిలుపు ఒకసారి నాకు గుర్తొచ్చింది. ఆ సమయంలో ఇంటర్మీడియట్లో దేవుని యొక్క పిలుపు ఒకసారి గుర్తొచ్చినప్పుడు మరలా తిరిగి బైబిల్ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక్కడనే కళ్ళెమ్మని నీళ్లు కార్చి ఎలాగైనా సరే బైబిల్ ట్రైనింగ్ చేయాలని చెప్పని అనుకున్నా. ఆ తర్వాత నా మనసులో ఉన్నటువంటి మాటని మా నాన్నగారికి చెప్పాను. చెప్పిన తర్వాత మా నాన్నగారు కూడా ఎలాగైనా సరే దేవుని యొక్క పని కోసమే కదా అని చెప్పానని ఎంతో సంతోషపడి సరే చేరుద్దామని చెప్పానని పెద్దలైనటువంటి ఐపీసీలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఒంగోలులో భగవందాసయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా చిన్న బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎక్కడైనా మంచి కాలేజీ చెప్పండి అని చెప్పానని వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అట్లాగైతే మా బాబు కూడా ఉన్నాడు ఎనోష్ కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు, కాబట్టి ఇద్దరిని కలిపి బెంగళూరు పంపిద్దాము, అక్కడైతే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, బాగా చదువుతారు, ఇద్దరు కూడా మంచిగా నేర్చుకుని ఇద్దరు కలిసి వస్తారు అని చెప్పానని వాళ్ళ కుమారుణ్ణి నన్ను ఇద్దరిని కూడా జత చేసి పంపాలనేటువంటి ఒక ఆలోచన అయితే వారికి వచ్చింది. మొత్తానికి నాకు ఈ 45 రోజులు నేను ఇంటికాడ రెస్ట్ తీసుకునేటప్పుడు ఆ బాధలో నేను తీసుకున్నటువంటి తీర్మానమును నాన్న వాళ్ళు నిజం పరుస్తూ వాళ్ళు కూడా వారి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చెయ్యి నొప్పి తగ్గింది. ఇక నేను కూడా పర్వాలేదు అనుకున్నాను, నా పాటికి నేను పనిచేసుకునేటువంటి పరిస్థితులు నాకు కూడా వచ్చాయి, కాబట్టి ఇక నేను హ్యాపీగా ఉన్నా. అప్పుడు నాన్న పిలిచి ఇలా ఏనోష్ పలానా సమయానికి బెంగళూరు బయలుదేరబోతున్నాడు, నువ్వు కూడా సమయానికి బయలుదేరాలి అని చెప్పని అన్నాడు. ఇక నాకు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. దేవుని పరిచర్య అంటే ఇప్పుడు కాదు, మరలా తర్వాత పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు, ఈ వయసులో ఈ కుర్ర వయసులో మళ్ళా దేవుని పరిచర్య ఏంటని చెప్పనని మరలా తిరిగి నాకు మనస్సాక్షి మరలా గద్దిస్తూ ఉంది. ఒకసారి ఆల్రెడీ వెనకడుగేసాను, రెండోసారి కూడా వెనకడుగేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మరలా తిరిగి నేనే నాన్నతో మాట్లాడి, నాన్న నా వల్ల కాదు, నేను ఇప్పుడు పోను అని చెప్పాను. ఆల్రెడీ భగవాన్ దాస్ గారు ఫోన్ చేసి, ఇదిగో మా అబ్బాయి బయలుదేరుతున్నాడు, మీ అబ్బాయి బయలుదేరాడా అని చెప్పారని ఫోన్ చేస్తే, మా వాడికి బాగలేదు, మా వాడిని తర్వాత పంపుతాను అని చెప్పండి. మొత్తానికి నా మాటను ఆయనకి చెప్తే ఎక్కడ అవమానకరంగా ఉంటుందోనని మొత్తానికి నాన్న వారికి ఆ మాట చెప్పి ఆపేశా. తర్వాత డిగ్రీ పూర్తి చేసుకొని ఉంటూ ఉన్నటువంటి దినాలలో ఆ సమయంలో నేను అనుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఎలాగైనా సరే దేవుని పరిచర్యకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా, ఈ ఆలోచన ఉంది కాబట్టి దేవుని యొక్క పరిచర్యకు పని పాట లేకుండా వచ్చాడు అనేటువంటి ఆలోచన నా మీద ఆ ముద్ర పడకూడదు అనేటువంటి ఒక తలంపుతోటి నేను డిగ్రీ చదువుకున్న తర్వాత మొత్తానికి ఏదో ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్గా వచ్చింది. బిఎస్సి కంప్యూటర్ చదివినటువంటి నాకు దేవుని కృపను బట్టి పంచాయతీరాజ్లో కంప్యూటర్ ఆపరేటర్గా వచ్చింది. మొత్తానికి పోస్టింగ్ ఎక్కడొచ్చింది అంటే మన చిరుగురుపాడులోనే. 1.5 సంవత్సరం ఇక్కడే కంప్యూటర్ ఆపరేటర్గా చేసిన తర్వాత ఒక్కడనే అప్పటికీ నేను రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, దేవుని యొక్క పిలుపుని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నా. ఒకరోజు మళ్ళీ ఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నా పనులు ముగించుకొని నేను మరలా తిరిగి చిరుగురుపాడు వచ్చేటువంటి క్రమంలో దారి మధ్యలో, అది 2014వ సంవత్సరంలో దారి మధ్యలో నాకు ఒక తలంపు వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఉద్యోగం చేసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నావు. ఒకవేళ నువ్వు చేస్తున్నావు ప్రయాణములే కనుక
నీ ప్రాణమే కనుక పోతే నువ్వెక్కడుంటావు అనేటువంటి ఒక ప్రశ్న నా మనసులో, నేను చింతలపాలెం దాటి వస్తా ఉన్నప్పుడు సప్తా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రశ్న నా మనసులోకి వచ్చింది. ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. మొత్తానికి ఏమని తీర్మానం చేసుకున్నానంటే, ఏదేమైనా సరే నేను బాప్తీసం తీసుకోవాలి. తర్వాత సంగతి, ముందు నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటా కాబట్టి నేను బాప్తీసం తీసుకోవాలనేటువంటి ఒక తలంపు వచ్చింది. ఆ తలంపును నాన్నగారి దృష్టిలో పెట్టినప్పుడు నాన్నగారు కూడా ప్రార్థన చేసి మొత్తానికి 31/1/2014లో నాన్న బాప్తీసం ఇవ్వడం జరిగింది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలా బాప్తీసం తీసుకున్నటువంటి నేను ఇక చాలు అని అనుకున్నా, ఇక అంతటితో చాలు అనుకున్నా. ప్రశాంతంగా మరలా తిరిగి ఒక 5 నెలలు ఉద్యోగం చేస్తూ ఉన్నా. ఇక్కడే కాబట్టి వచ్చిపోతా ఉన్నాను, నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇలా ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క మందిరంలో నేను కూర్చొని ఉన్నాను. కూర్చున్నప్పుడు దైవజనులు నాన్నగారు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నటువంటి క్రమంలో నాకు తెలియకుండా ఒక స్వరం నాకు వినబడతా ఉంది. ఏమనేనంటే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలెనను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము బలవంత పెట్టినప్పుడు, ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నా హృదయం కదిలించబడింది. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలను నీవు బోధింప తప్పిపోకూడదు అని 2007లో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను నేను తిరస్కరించాను. నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి సందర్భంలో 2014లో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాట్లాడినటువంటి ఆ మాట నన్ను ఈ 2007లో ఏ విధంగా అయితే నా హృదయాన్ని తాకాడో అలాగే 2014లో కూడా ఈ మాట నా హృదయాన్ని కదిలించింది. ఒక్కడినే ప్రార్థన చేసుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి దీని అర్థం అని మరలా తిరిగి ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. ఈ మాట నా హృదయంలో ఉన్నప్పుడు ఆ తపన, ఆ సంతోషము, ఆలోచన అంతటిని కూడా ఎవరొకరికి చెప్పుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మా అత్తమ్మ ఉంది, హైమావతి అని, అది ఆ మూలన కూర్చొని ఉంది. మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కడిని, అప్పటికే ఎవరికి చెప్పలేదు ఆ మాట, వెళ్ళి అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఈ మాట చదివా. ఈ మాట చదివినప్పుడు, అయ్యా నేను దేవుడు పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అనినప్పుడు ప్రార్థించుకోవడం మొదలుపెట్టాను. ప్రార్థించుకున్నటువంటి నేను మరలా తిరిగి ఉద్యోగాలకు వెళ్తా ఉన్నప్పుడు నా పని నేను చేసుకుంటా ఉన్నప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూర్చోవడానికి ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడక దాంట్లో కూర్చున్నప్పటి నుంచి ఒకటే ఒత్తిడి, ఇది నీ స్థలం కాదు అని అంటాము. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. నువ్వు ఉండాల్సిన స్థలం ఇక్కడ కాదు అనేటువంటి ఒక స్వరం నా మనసుకి తాగుతూ ఉంది. ఇంకేమాత్రం కూడా నేను ఆలస్యం చేయడానికి వల్ల కాక మొత్తానికి నాన్నగారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పా. నాన్న, దేవుని యొక్క వాక్కు నన్ను ఈ విధంగా తాకింది. ఈ విధంగా నేను
పరిచర్యకి వెళ్దామని ఒకసారి అనుకున్నాను, పోలేకపోయాను, క్షమించండి. మరలా తిరిగి ఈసారి దేవుని యొక్క పరిచర్య చేయడానికి వెళ్దామనుకుంటా ఉన్నాను అని అన్నప్పుడు నాన్నగారు నమ్మలా. ఎందుకనంటే ఒకసారి వెళ్తానని ఇలాగే భగవన్ దాస్ గారి దగ్గర ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడేమో మరలా తిరిగి నువ్వు సేవ అని చెప్పానని మరలా ఇప్పుడు మాట్లాడుతున్నావు, కాబట్టి ప్రార్థన చేసుకో, దేవుడు మరలా తిరిగి మాట్లాడినప్పుడు తర్వాత చూద్దామని చెప్పాను అన్న. మరలా తిరిగి ప్రార్థన చేసుకుని మరలా ఉద్యోగానికి వెళ్తా ఉన్నాను. మరలా తిరిగి అక్కడ నాకు ఏమాత్రం కూడా మనశ్శాంతిగా అనిపించడం లేదు. ఎలాగైనా సరే దేవుని యొక్క పని చేయాలనేటువంటి ఒక ఒత్తిడి నా మనసులో పెరుగుతూ ఉంది. మరలా తిరిగి వచ్చి నాన్నగారితో ఆ మాటే చెప్పాను, నాన్న నా వల్ల కావడం లేదు, అక్కడ కూర్చుందామంటే ఇక్కడ ఏదో బలవంతంగా కూర్చున్నట్టుగా ఉంది, కాబట్టి ఇక నేను చేయడానికి నాకు మనసు అంగీకరించడం లేదు అని చెప్పి నాన్నగారితో చెప్పినప్పుడు అదే సమయానికి దైవ సేవకులు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఉన్నారు అక్కడే. ఆ కూర్చున్నటువంటి సమయంలో 2015 సంవత్సరంలో వారు అందరూ కూడా అంటున్నారు, అయ్యగారు దేవుని సేవకు వెళ్తానని చెప్పానని బాబు చెప్తా ఉన్నప్పుడు ఆటంకపరచకూడదు కదా, మొత్తానికి తెలుసుకొని ఉండొచ్చేమో, ఇక సేవకు పంపిద్దామని చెప్పానని వారు అన్నప్పుడు నాన్నగారు కూడా అంగీకరించి వారందరూ కూడా కలిసి అక్కడే ఆ క్షణంలోనే ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అక్కడే మోకరించాను, ఇంటి దగ్గరే. సేవకులందరూ కూడా ఆ సమయానికి అక్కడే అనుకోకుండా ఉన్నారు. వారందరూ కూడా కలిసి నా కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థించినటువంటి తరువాత నా ఉద్యోగానికి నేను రాను అని చెప్పానని నా లెటర్ తీసుకెళ్ళి కలెక్టర్ గారి ఆఫీసులో ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసి, అప్పుడే 2015లో దావగూడూరులో మీటింగ్స్ ప్రారంభమైనాయి. మీ అందరికీ గుర్తే కదా, 13th యానివర్సరీ రూబెన్ మినిస్ట్రీ యొక్క పరిచర్యలో భాగంగా అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు 2015లో బహు గొప్పగా ఘనంగా దేవుడు జరిగించాడు. ఆ ఘన కార్యములో నేను కూడా ఒక చిన్న పాత్ర, ఆ వాల్ పోస్టర్లు అంటించేటువంటి ఒక పనిని తీసుకొని ఆ పనిలో నేను ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన మండలం మొత్తం ఇటు సింగరాయకొండ వరకు మొత్తం పోస్టర్లు అంటించేటువంటి పనిని తీసుకున్నాను. ఆ పని చేశాను. పని చేసిన తర్వాత ఆ మీటింగ్స్ అద్భుతంగా జరిగాయి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మీటింగ్స్ అయిపోయినటువంటి తనంతరం మన ప్రియులు డైరెక్టర్ గారు డేవిడ్ పల్లయ్య గారితో నాన్నగారు ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు నేను మంచి కాలేజీ ఒకటి చూస్తాను, అప్పుడు బాబుని అక్కడ చేరుస్తామని చెప్పినప్పుడు వారు త్వరగా మరలా తిరిగి ఫోన్ చేసి అడ్మిషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, త్వరగా జాయిన్ అవ్వాలట. కాబట్టి గుడివాడలో సజ్జా బర్నబాస్ గారి కాలేజీ, ఇక్టూస్ బైబిల్ కాలేజీ ఉంది, అక్కడ పరిశుద్ధాత్మ గురించి బాగా బోధిస్తారు, అది మంచి కాలేజీ అని చెప్పని చాలామంది చెప్తా ఉన్నారు, కాబట్టి బాబుని అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పని నాన్నగారితో చెప్పినప్పుడు ఏమీ ఆలోచన చేయకుండా వెంటనే ఒక వారంలోనే మరలా తిరిగి బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా ప్రార్థన చేసి పంపించడం జరిగింది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 2015లో మేము విజయవాడకి వరకు నాన్నగారు నేను వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి డేవిడ్ పల్లయ్య గారు కారు తీసుకొని వచ్చి వారు మమ్మల్ని తీసుకొని గుడివాడ తీసుకెళ్ళి బైబిల్ కాలేజీలో జాయిన్ చేశారు. ఆ బైబిల్ కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత కొద్ది రోజులు అక్కడ వచ్చినప్పుడు కొద్ది రోజుల తర్వాత అక్కడ ఏం చేయాలి, బైబిల్ కాలేజీ అనుకుంటే ఓన్లీ పాఠాలు మాత్రమే చదువుతారు కావాలా, కమ్మగా నేర్చుకోవచ్చులని చెప్పని అనుకున్నా. అక్కడికి పోయిన తర్వాత బైబిల్ కాలేజీలో బైబిల్ పాఠాలు చెప్పేదేమో 1 గంట అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పరిచర్య లేదా పనేమో 4 గంటల పని చేయాల్సి వస్తుంది. అక్కడ పొలంలో పని చేయాలి, అలాగే ఆ గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేయాలి, అక్కడ వంట వండేటువంటి పాత్రలు మేమే గడగాలి, వంట వండే వాళ్ళకి మేమే సహకరించాలి, కూరగాయలు మేమే కట్ చేయాలి, లేదా ఆ పక్కనే ఆ క్యాంపస్ పక్కనే ఒక 4 ఎకరాలు వరేసారు అయ్యగారు, బర్నబాస్ అయ్య గారు వరేసారు. వరేసిన తర్వాత దాన్ని కొయ్యడానికి కూడా మమ్మల్ని
పనికి పెట్టా. ఏం చేయాలి? అసలు అలవాటు లేదు చేయడానికి, ఏం అర్థం కాలేదు. మొత్తానికి వెళ్ళిపోదామని చెప్పనేటువంటి ఒక పరిస్థితులు కూడా వచ్చినాయి మనసులోకి. మరలా తిరిగి నా మనసుని నేను సముదాయించుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్రమే నీవు పడలేకపోతే రేపొద్దున సంఘంలో నీకు శ్రమ వచ్చితే నువ్వు ఎలా తట్టుకుంటావు అని నా మనస్సాక్షి నాకు ప్రశ్న వేస్తూ ఉంది. మరలా తిరిగి ధైర్యం తెచ్చుకొని మరలా తిరిగి అక్కడే 3 సంవత్సరాలు ఆ పనులు చేస్తూ బైబిల్ నేర్చుకుంటూ, ఆ పనులు చేస్తూ బైబిల్ నేర్చుకుంటూ ఆ 3 సంవత్సరాలని కంప్లీట్ చేయడానికి దేవుడు తన కృపను నాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా నా యొక్క బైబిల్ కాలేజీ యొక్క ప్రయాణం కొనసాగిందండి. ఈ బైబిల్ కాలేజీ యొక్క ప్రయాణానికి ముందుగా నా తల్లి నా గురించి చాలా ప్రార్థన చేస్తూ ఉండే, అంటే బిడ్డలందరి గురించి చేస్తూ ఉండేది. ఎందుకనంటే నాన్నగారు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్యలో ఆ బైబిల్ ఏదైతే ఉందో మోస్తూ వచ్చాడు కదా, ఆయన పరిచర్య కాలం అంతా బైబిల్ మోస్తూ వచ్చాడు కదా. ఆ కుటుంబంలో నుంచి ఎవరో ఒకళ్ళు బైబిల్ మోసే వ్యక్తి ఉండాలని చెప్పి మా అమ్మ ఆశపడింది. దీని స్తోత్రం చెల్లిద్ది. హల్లెలూయా. ఆ ఆశపడినటువంటి ఆ ఆశ ఆమె కన్నుల్లో సంతోషముగా ఉండగానే నా గురించి ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చేది. నేను చిన్న పాట పాడాను అనుకోండి సంఘంలో, అది ఎలా పాడినా కూడా ఎవరి పిల్లల వారికే ముద్దు. నేను ఎలా పాడినా కూడా, నా స్వరం ఎలాగున్నా కూడా మా అమ్మ ఇంటికి రాగానే నన్ను అప్రిషియేట్ చేసేది. చాలా బాగా పాడావు అని చెప్పని నన్ను బాగా ధైర్యపరిచేది. నేను పాడుతూ ఉన్నప్పుడు చాలా ఆనందించేది. ఎందుకనంటే నేను దేవుళ్ళ వాడబడుతున్నానని ఒక చిన్న సంతోషం. అలా ఉన్నప్పుడు నాకు చాలాసార్లు చెప్పింది, అయ్యా నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, నీ ప్రయాణం ఇది కాదు మా, నాకు పొద్దు గూగుల్ నాకు చెప్పొద్దు, ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు, దేవుడు పిలిచినప్పుడు నేను వెళ్తా అని అనుకున్నటువంటి సందర్భాలు మా అమ్మతోటి ఎన్నో ఉన్నాయి. అంటే తెలియనటువంటి వయసులో, తెలియనటువంటి టైంలో అమ్మ యొక్క ఆలోచన నేను గ్రహించలేకపోయాను. ఇంకొకసారి సేవ అనే మాట మాత్రం నువ్వు అనొద్దు, నువ్వు ఆ మాట అంటే నాకు అసలు నచ్చడం లేదు, ఏదో నా వయసు పోయినప్పుడు దేవుడు పిలిస్తే నేను వెళ్తాను అని అమ్మతోటి వాదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ బైబిల్ కాలేజీ యొక్క ప్రయాణమును ముగించుకొని వచ్చేటప్పటికి అమ్మ అనారోగ్యంతో ఉంది. అప్పటికి కాళ్ళు కీళ్ళు కొంచెం పట్టేసి కొంచెం అప్పటి వరకు నాన్నకు సహకారంగా ఉంటా ఉంది, పరిచర్యకు సహకారంగా ఉంటా ఉంది. నేను వచ్చేసరికి అమ్మ ఆ పనులు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కనీసం కూర్చొని కూడా పని చేసుకోలేకపోతుంది. ఒంగోనే కట్ చేయటం కానీ ఏది చేసినా కానీ ఒంగోనే కట్ చేస్తుంది. కూర్చోలేదు, నుంచోలేదు. ఏదో ఆమె శక్తి ఆ విధంగా ఉన్నదాన్ని బట్టి మొత్తానికి నేను బైబిల్ కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాను అంటే నా కోసం కావాల్సినవన్నీ కూడా వండి పెట్టి రెడీగా ఉండేది. అలాంటి ప్రేమ కలిగినటువంటి తల్లి నన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు, ఆ కాలేజీ నుంచి వచ్చినప్పుడు అమ్మ ఆ ప్రయాస బాధను నేను చూసి అమ్మను కూర్చోమని, బైబిల్ కాలేజీలో అలవాటు అయిందిగా వంట వండటం, ఇప్పుడు ఇంటికి వచ్చి నేను వంట వండటం మొదలుపెట్టా. వంట వండుతున్నాను, అమ్మను కూర్చోబెట్టాను. రెండోది బట్టలు ఉతుక్కోవడం కూడా నేను అక్కడ నేర్చుకున్నాను కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ బట్టలు, మా నాన్న బట్టలు, ఎందుకనంటే అటు ఇటు 2 పక్కల గేట్లు వేసి ఉండే కాబట్టి నేను ఒక్కడనే ఉతుక్కునేవాడిని. ఎప్పుడు ఉతికేవాడిని తెలుసా? నైట్ 9 గంటలకు ఉతికేవాడిని. ట్యూబ్ లైట్ ఆపేసి బట్టలు ఉతికి ఆరేసి నెల రోజులు అమ్మకు పరిచర్య చేశా. ఆ పరిచర్య చేసేటప్పుడు ఒక సంతోషం అనిపించింది. ఎందుకనంటే నా చేతులతోటి నేను మా అమ్మకి మా నాన్నకి చేసి పెడుతున్నానని చెప్పిన ఒక సంతోషంతో మా అమ్మ వద్దయ్యా నేను ఉతుక్కుంటా, వద్దయ్యా అని చెప్పని బతిలాడుతూ ఉండేది. నేను మాత్రం కాదని ఆ నెల రోజులు మా అమ్మ బట్టలు మా నాన్న బట్టలు నేను ఉతికాను. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి అయ్యగారి నుంచి లెటర్ వచ్చింది ఒకటి.
ఏమని? నీ చదివినటువంటి చదువుకి ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సమయం వచ్చింది. ఈ నెల రోజులు ఇంటి దగ్గర అమ్మకు పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి నాకు ఆ లెటర్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ అమ్మకేమో బాగలేదు, నాన్నకి సహకరించడానికి నేను మళ్ళీ వెళ్ళిపోతే ఎలా పరిస్థితి అని చెప్పని నా మనసులో అనిపించి నేను అమ్మతోటి ఒక మాట చెప్పా. అమ్మా, నేను త్వరగా వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పానండి. మా ఇంట్లో చిన్న ల్యాండ్ ఫోన్ ఉంటే అది తీసుకొచ్చి మా అమ్మ తల దగ్గర పెట్టాను. ఎందుకనంటే లేచి ఆ ఫోన్ అందుకోలేదేమో అనని. ఎందుకనంటే నడవటానికి కీళ్ళు కాళ్ళు మొత్తం కూడా పట్టేసి అలాంటి అనారోగ్యంతో ఉంది. అలాంటి అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లికి ఆమె లేచి కూడా ఫోన్ అందుకోలేదేమో. ఎందుకనంటే నేను వెళ్ళిపోతాను కాలేజీ దగ్గరికి, ఒకవేళ మా నాన్న కనుక ఫోన్ చేస్తే అమ్మ లేచి ఫోన్ అందుకోవడం కష్టమవుతుందేమో అని అనిపించింది. అందుకని ఆ ఫోన్ తీసుకొచ్చి అమ్మ పక్కన పెట్టేసి కోడిగుడ్లు కూర వండి అమ్మ పక్కనే ఒక స్టూల్ పెట్టి ఆ స్టూల్ మీద భోజనాలన్నీ కూడా పెట్టేసి, మా నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త కూర్చొని జాగ్రత్తగా తిను, నేను మరలా 2 రోజుల్లో వస్తాను అని చెప్పానని కాలేజీకి వెళ్ళిపోయాను. అప్పుడు నాన్న ఇంటి దగ్గర లేడు. మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ యొక్క డేటు అమ్మకి చెప్పాను కాబట్టి నాన్నకి అమ్మ వచ్చి బలవంతం పెట్టింది. చిన్న దగ్గరికి నీ వెళ్ళకపోతే ఎలాగా, ఒక్కడే ఉంటాడేమో, ఆ గ్రాడ్యుయేషన్కి నీ వెళ్తే చిన్న చూసి సంతోషపడతాడు కాబట్టి నువ్వు వెళ్ళడని చెప్పని నాన్న బలవంతం పెడితే నాన్న అలాగే కొందరు దైవ సేవకులు అందరూ కూడా కలిసి ఆ గుడివాడ బైబిల్ కాలేజ్ దగ్గరికి వచ్చారు. తిమోతన్న, అనిల్ అన్న కలిసి ముగ్గురు కలిసి కారులో వచ్చారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చూశారు, సంతోషపడ్డారు. నేను కూడా సంతోషించాను. బర్నబాస్ అయ్య గారు అన్నారు, నీవు ఇప్పుడు పోవటానికి ఇంటికి వీలు లేదని చెప్పాను అన్నాడు. ఎందుకనంటే అక్కడ 3 సంవత్సరాలు అయ్యగారితోటి చాలా దగ్గర సన్నిహితాన్ని పొందాను. బైబిల్ కాలేజీలో 1 సంవత్సరం బైబిల్ కాలేజీ పూర్తి చేసిన తర్వాత మిగిలిన 2 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి 40 మంది స్టూడెంట్స్కి నేను లీడర్ని. వారందరికీ కూడా ఎవరిని ఎటు పంపించాలో, ఎవరికి ఏ పని చెప్పాలో, ఎవరిని ఎటు పంపించాలో, ఎవరిని ఎటువైపు అయ్యగారితో పంపాలో, లేకపోతే కిచెన్లోకి పంపాలో, లేకపోతే క్లీన్ చేయడానికి పంపాలో సమస్తం కూడా చూస్తూ నేను కూడా వారితో కలిసి పనిచేయడానికి, వారందరినీ కూడా నడిపించడానికి దేవుడు ఆ 2 సంవత్సరాలు అక్కడ వాడుకుంటూ వచ్చాడు. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అయ్యగారు అన్నారు, నువ్వు ఇప్పుడు పోవడానికి లేదు, తర్వాత వెళ్దుకొని 2 రోజులు ఉండు అని చెప్పను అన్నాడు. లేదంటే నీకు ఇక్కడ పరిచర్య ఇస్తాను, నువ్వు ఇక్కడే పరిచర్య చేసుకుందుకొని అని అన్నాడు. ఇక నేను ఉన్నాను, నాన్నతో చెప్పాను, నాన్న ఇట్లా అంటున్నారు, అయ్యగారు పంపించే పరిస్థితులు లేరు అని అంటే, సరే అయితే మరలా త్వరగా చూసుకొని రా, అమ్మకు కూడా బాగలేదు, జ్వరం తగులుతూ ఉంది అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పానని నేను నాన్నలను పంపించేశాను. మరుసటి రోజు ఉన్నాను. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫోన్ వచ్చింది నాన్న దగ్గర నుంచి. అయ్యా, అమ్మకి బాగా ఫుల్ జ్వరం వచ్చింది, జ్వరంలో వాటిని ఏమంటారు, ఆట్లమ్మ, చికెన్ పాక్స్, అదే చిన్న చిన్న నీటి గుళ్ళలాగా వచ్చింది కదా, అలాంటి ఇదిగా ఉంది, నువ్వు త్వరగా రా అని చెప్పాను అన్నాడు. అయ్యగారికి చెప్పా, అయ్యగారు అమ్మకు బాగలేదు, నేను దగ్గర లేకపోతే అక్కడ చూసుకోవాలి కదా అని చెప్పినప్పుడు అయ్యగారు కూడా సమ్మతించి సరే వెళ్ళిరా అని చెప్పానని అన్నప్పుడు వెంటనే నేను బయలుదేరి వచ్చాను. ఆ బయలుదేరి వచ్చినప్పుడు శనివారం రోజు రాత్రికి నేను దావగూడూరుకి చేరాను. శనివారం రోజు రాత్రి దావగూడూరుకి వచ్చాను. వచ్చినప్పుడు అమ్మ మంచంలో ఉంది. అమ్మను పలకరించా. నేను పోయేటప్పుడేమో కొద్ది గొప్ప నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను మరలా తిరిగి గ్రాడ్యుయేషన్ నుంచి ఇంటికి పోయేసరికి ఈ వారంలోనే పూర్తిగా లెగవలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మను చూసినప్పుడు బాధ కన్నీటితోటి అమ్మ దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో అక్కడ గ్రాడ్యుయేషన్లో దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు కూడా అమ్మకి చూపించా. పడుకొని ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూపించాను. చూసి సంతోషపడింది, ఆనందించింది. ఆ రాత్రి శనివారం కూడికి జరిపించారు. వెళ్ళి ఆ రాత్రి కూడికలో పాల్గొని కూడికి జరిపించాము.
ఆదివారం రోజు ఉదయం పూట కూడా ఆరాధన జరిపించాము. అమ్మ మాత్రం ఇంట్లోనే ఉంది, మంచంలోనే ఉంది. ఒక ఒక చీర మీద యాపాకు పరిచి ఆ యాపాకు మీద అమ్మను పడుకోబెట్టారు. ఎందుకంటే వేడి తగ్గుతుందేమోనని చెప్పానని కొందరి యొక్క సూచన మేరకి అలా పడుకోబెట్టినప్పుడు మేము ఆరాధన చూసుకొని ముగించుకొని వచ్చేసాము. ఆ రాత్రి నాన్న అన్నాడు, అయ్యా అన్నం మనం ఎవరూ తినద్దు, మన ఇంట్లో వరకు అమ్మ కోసం ప్రార్థన చేద్దాం అని చెప్పానని నాన్న అన్నారు. సరే నాన్న అని చెప్పానని మేము ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాం. నైట్ 8 గంటలకు ప్రార్థన ప్రారంభించాం. తలుపులు వేసేసాం, ఒక్కలమే అమ్మతో గడుపుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మ భాషలు మాట్లాడుతూ ఉంది, కొనుక్కొనే ఉంది, భాషలు మాట్లాడుతూ ఉంది. ఆ ప్రార్థన జరుగుతా దరిదాపు 11:30 దాకా జరుగుతూనే ఉంది. చేస్తూ ఉన్నాం, ఒక్కొక్కరు 1 by 1 ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అమ్మ భాషలు మాట్లాడుతూ అమ్మ ఒక మాట అంటా ఉంది, దేవా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు నన్ను తీసుకొయ్యా అని చెప్పని అంటా ఉంది. మాకు అర్థం కాల, బాధలో అలాగ అంటుందేమో అని అనుకున్నాం. మరలా తిరిగి దేవా నన్ను తీసుకొయ్యా అని చెప్పని అంటా ఉంది. ఏం అర్థం కాలేదు. నాన్న ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా మా ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత నాన్న చివరిగా ప్రార్థన చేస్తున్నాడు. నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అమ్మ నోటితో అంటూనే ఉంది, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నన్ను తీసుకొయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు తీసుకొయ్యా అని చెప్పనని అంటా ఉంది. నాన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అమ్మ అలాగే ఒరిగిపోయింది. అలాగే మంచం మీద నిశ్చేష్టురాలై పడిపోయింది. కదిలిస్తుంటే కదలడం లేదు. అప్పుడు దాకా దేవుడితో మాట్లాడినటువంటి తల్లి మంచం మీద నిర్జీవంగా పడిపోయింది. ఎంత తట్టినా లేగలేదు. తర్వాత గ్రహిస్తే అమ్మ చనిపోయిందని చెప్పనని తెలిసింది. ఇక మాకేం అర్థం కావడం లేదు. ఎందుకనంటే అమ్మ మంచి నన్ను సేవకుడిగా చూడాలని ఎంతో ఆశపడింది. సేవకునిగా 3 సంవత్సరాల ట్రైనింగ్ ముగించుకొని నష్టమైన వచ్చిన నేను సేవకుడిగా కనబడేటువంటి సమయానికి అమ్మ నన్ను చూడలేకపోతుంది అని చాలా బాధపడి కన్నీటితోటి అసలు ఇంట్లో ఎవరికి కూడా మనుషులకు కాలేకపోయాం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి దుఃఖంలో ఉన్నటువంటి మాకు మొత్తానికి ఇంటిలో ఎంతమంది ఉన్నా సరే అమ్మ లేకపోయేసరికి ఏదో అసలుకి ఎవరు లేనట్టుగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా ఆ ఒక్కతే ఉంటే 100 మంది ఉన్నట్టుగా ఉండేది మాకు. అలాంటిది అమ్మ లేకపోయేసరికి ఇంట్లో అసలుకి ఏం నిర్మానుష్యంగా ఉంది. ఒకరికొకరు పలకరించుకోవడం లేదు. ఎవరి బాధలో వాళ్ళు ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా ఉండటం చాలా భయం వేసింది నాకు. ఇంకా మొత్తానికి నాన్నగారు అప్పటి వరకు నేను మేనరికం అనేటువంటి దాన్ని కొంచెం మనసులో పెట్టుకొని మా అక్క కూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే నేను ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చేసరికి ఆమె కూడా బీఎస్సీ నర్సింగ్ పూర్తయింది. ఒకవేళ మా అమ్మ ఆశ ఏంటంటే మనవరాలను చేసుకుంటే మా నాన్న చూసుకుంటుందని చెప్పానని ఒక ఆశతోటి ఎన్నో రోజుల నుంచి నాతో అంటా ఉన్నప్పుడు ఇంకొకసారి అనొద్దమ్మా, నేను బయటే చేసుకుంటా, నేను ఇంట్లో ఆమెను మాత్రం నేను చేసుకోను అని చెప్పనని తగేసి చెప్తా ఉండేవాడిని. చాలా ఇక అది చెప్తూ పోతే చాలా పెద్ద స్టోరీ. ఇక మొత్తానికి నాన్న నన్ను బలపరిచినప్పుడు అక్క కూతుర్ని చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. నా భార్య పేరు స్వరూపరాణి. ఇందాక 2 పిల్లలు వచ్చి ఉంటారు, మీరు ఎవరు లేరు అప్పుడు. ఇక్కడికి వచ్చి ఇందాక పాస్టర్ గారులతోటి కూడికలో పాల్గొనడం జరిగింది. నాకు 2 పిల్లలు. పాపకి 5 సంవత్సరాలు, బాబుకేమో 3వ సంవత్సరం వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో నా వివాహము ఖచ్చితంగా జరగాల్సిన పని, నెల కూడా జరగలేదు, అప్పటికి నెల కూడా పూర్తి కాల. అమ్మేమో జూన్ 19వ తేదీ చనిపోయింది, నా పెళ్ళేమో జూలై 14. 19వ తేదీకి నెల అవుతుంది, కానీ నెల కంటే ముందుగానే, ఎందుకంటే ఒంటరిగా ఉండలేకపోతున్నాం. ఇంట్లో ఎవరు వండి పెట్టి, అంటే ఎవరు వండి పెట్టినా కానీ ఆ యొక్క లోటు పోడదని చెప్పనని నాన్నకి సహకారంగా ఉండటానికి, రెండోది మా కుటుంబానికి అర్థం చేసుకోవడానికి ఆ నాన్నగారు నిశ్చయించినటువంటి ఆ యొక్క వివాహంలో చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు సహకారంగా ఉంటా, నాన్నకు తోడుగా ఉంటా. నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఇంట్లో మా భార్య కూడా చాలా బాగా చూసుకునిద్ది. ఇది అడిగే లోపే ముందుగానే ఆయన్ని ఎరిగి చూసుకుంటూ ఉంది కనుకనే సంతోషంగా మాతో గడపగలుగుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక నా లైఫ్లో ఇలాంటి సంఘటనలో నేను దేవుని యొక్క పరిచర్లోకి రావడం జరిగింది. కనుక కొద్ది మాటలు, దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలే, ఎక్కువ సమయం అవసరం లేదు. ఎందుకనంటే వెనక పెద్ద దైవజనులు ఉన్నారు, వారు మాట్లాడతారు. కనుక కొద్ది మాటలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడును నేనే. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క మాటలు జీవము కలిగినటువంటి మాటలు. దేవుని యొక్క మాటలు మనల్ని సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తాయి. కీర్తనకారుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము అని అంటాడు. వెలుగైనటువంటి ఈ వాక్యమును ఈ రాత్రి వేళ మనం గ్రహించగలిగితే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం కనుక పరిశీలన చేయగలిగితే, దేవుడు ఈ రాత్రి మనతో సంధించబడేటువంటి తన వాక్కులను మనం గ్రహించగలిగితే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఈ భూమి మీద సర్వ మానవాళి యొక్క మనుగడకు కారకుడు ఉన్నటువంటి దేవుడు సుస్పష్టంగా తెలియపరుస్తున్న మాటను ఈ రాత్రి వేళ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా మంది దేవుని ఎరగక వారి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడవడానికి, వారికి నచ్చినటువంటి త్రోవల్లో వారు ప్రయాణించడానికి, వారికి తెలిసినటువంటి మార్గాల్లో వారు నడవడానికి ఎంతో మంది ఈ లోకంలో ప్రయాణిస్తూ ఉన్నారు. చాలా మంది గ్రహింపులేని వారుగా ఉన్నారు, చాలా మంది గమనించలేని వారుగా ఉన్నారు. వారికి తెలిసినదే జ్ఞానం అనుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నేనే వారిని కలుగు చేశాను. కలుగు చేసింది ఎవరు? దేవుడు కలుగు చేస్తే మనిషి ఎలా విర్రవీగుతున్నాడు తెలుసా? తనకే ఏదో తెలిసినట్లుగా, తనకే ఏదో తెలుసన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాణిస్తూ వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది, అరే బాబు నేను సృజించింది నేను. కాబట్టి సృజించినటువంటి ఆ దేవుడు అన్నాడు, ఎందుకు సృజించాడో తెలుసా? నా మహిమ నిమిత్తము అని అంటున్నాడు. దాని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనిషిని సృజించాడు? చూసుకొని ఆనందించడానికి మాత్రమే కాదు. మన పిల్లల్ని కంటాం కదా, కానీ ఇప్పుడు కళ్ళ ముందే ఉంటే
సంతోషమే, కాదనడం లేదు. ఎల్లకాలం కళ్ళ ముందే ఉంటే సంతోషమేనా? వారు ప్రయోజకులు అవ్వద్దా? వారు మనకు మంచి పేరు తెచ్చేవారు అవ్వద్దా? వారు అనేకుల చేత పొగడబడేటువంటి వారుగా అవ్వద్దా? వారి కార్యాలు అనేకులు గణపరిచేటువంటి పరిస్థితులు మనం కూడా చూడాలని కోరుకుంటా ఉంటాము కదా. వారు ఒక చదువులో వారు ఉత్తీర్ణత సాధించి ఒక మంచి మార్కులు సాధించినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇదిగో పలానోళ్ళ అమ్మాయి అంట, పలానోళ్ళ అబ్బాయి అంట. అంటే పుట్టడం ఒక ఎత్తు, పుట్టిన తర్వాత మహిమకరంగా జీవించటం, ఘనముగా జీవించటం, ఘనపరచబడేటట్లుగా జీవించటం, అది తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పుట్టడం తెలుసుకున్నటువంటి మనిషి దేవుని మహిమపరచడం ఎలాగో తెలుసుకోవడం లేదు, దేవుని సంతోషపెట్టడం ఎలాగో తెలుసుకోవడం లేదు, దేవుడు ఎలా మన పట్ల ఆనందిస్తాడో తెలుసుకోవడం లేదు. అందుకే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించాను అని అంటున్నాడు. నిన్ను బట్టి ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు, నిన్ను బట్టి ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు, నిన్ను బట్టి ఆయన ఘనపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ భూమి మీద సర్వ మానవాళి పట్ల తన కటాక్షమును అనుగ్రహించిన వాడై నరుని యొక్క నాసికారంధ్రంలో జీవాయువును వదగా అతడు జీవాత్మ. ఆయన కదిలించకుండానే మనం కదులుతున్నామా? ఆయన పుట్టించకుండానే మనం పుడుతున్నామా? కీర్తనకారుడు అంటాడు, దేవా ఆ తల్లి గర్భములో నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను. ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఏదో జరుగుతుంది ప్రాసెస్, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పడుతున్నారు. దీని వెనకాల దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అనాది కాలము సంకల్పము ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు మనిషి. అందరికి పుడుతున్నారు, మనకు కూడా పుడుతున్నారు. అందరూ పుట్టినట్టే మనం కూడా పుట్టాము, అందరూ నడుస్తున్నట్టే మనం కూడా నడుస్తున్నాం, అందరూ చేస్తున్నట్లే మనం కూడా చేస్తున్నాం. మరి దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించలేకపోతా ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను సృష్టించింది నా మహిమ నిమిత్తము అంటున్నాడు. మనకు పుట్టినటువంటి బిడ్డలు మనకు పేరు తెచ్చేవారిగా ఉండకుండా పక్కింటి వాళ్ళకి గనక మన ఇంట్లో ఒక్క మాట వినరు, పక్కింట్లోకి పోయి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అందుకే మనం గడింది పక్కన వాళ్ళకి పని చేసి పెట్టడానిక. ముందు ఇక్కడ కదా, ఇంట గెలవాలి కదా, ఇంట గెలిచిన తర్వాత కదా రచ్చలో గెలిచేది. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి దేవుని మహిమపరచడానికి బదులుగా దుష్టునికి అవకాశం ఇచ్చిన వారై దుష్టుని మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని బలపరుస్తున్నారు? ఎవరిని వాళ్ళు హెచ్చిస్తున్నారు? ఎవరిని వారు గణపరుస్తున్నారు? దేవుడు కోరుకుందేమో ఆయన మహిమపరచడానికి, దేవుడు ఇష్టపడిందేమో ఆయన గణపరచడానికి, దేవుడు ఇష్టపడిందేమో ఆయనకు పేరు తెచ్చేవారుగా ఉండాలని. కానీ మనుషుల యొక్క ఆలోచన లోకములో ఉన్నటువంటి వానికి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. 42:8 వచనంలో అంటాడు, 42:8, కాబట్టి 42:8, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రములు గ్రహములకు చెందనియను. చాలండి. ఏమంటున్నాడు? నేనే, నా నామము మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఆయన నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆయన మహిమను ఇంకెవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. దేవదూతలు ఆయన మహిమపరుస్తున్నాయి. ఆకాశములు, నక్షత్రములు, ఆకాశములో ఉన్నటువంటి అంటాడు 8వ కీర్తనలు అంటాడు, ఆకాశములు నన్ను మహిమపరచుచున్నవి. చూద్దాం 19:1-3 1 నుంచి.
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క దూతలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. అదే యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో అంటాడు, జంతువులు నిప్పుకోళ్ళను నన్ను మహిమపరుస్తూ ఉన్నాయని అంటాడు. జంతువులు మహిమపరిచిన ఆయన ఇష్టపడడం లేదు, దేవదూతలు మహిమపరిచిన ఆయన ఇష్టపడడం లేదు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నాకు చెందవలసిన మహిమను నేను ఎవరికిని ఇయ్యను. మనిషి యొక్క ఆలోచన ఎవరిని గణపరుస్తున్నాడో అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన నీ ద్వారా మహిమ పొందాలని కోరుకుంటా ఉన్నాడు, నీ ద్వారా ఆయన గణపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక వ్యక్తి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యాలు, అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చాలాసార్లు ఆయన అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి అట దేవునిని మహిమపరచలేదట. మరి ఏం చేశాడు? మొదటి వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలి యుండుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. చాలండి. చెరసాలలో ఉంచబడింది ఎవరు? దైవజనుడైన పేతురు. అలాగే అలా సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, ఎవరి సంఘము? దేవుణ్ణి ఎరిగినటువంటి గుంపు, దేవుని తెలుసుకున్నటువంటి గుంపు, దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ప్రజలు, దేవుని మహిమపరుస్తూ ఉన్నటువంటి ప్రజలు, దేవుని కొరకైనటువంటి తపనతో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలను హేరోదు మహారాజు, రాజైన హేరోదట. పేరు ఎలాగుంది? గొప్పగా ఉంది. క్రియలు చూడకపోతే దేవునికి మహిమకరంగా జీవించడం లేదు. చేయాల్సిన మన కాడ అధికారం ఉండొచ్చు, మన కాడ ఉన్నటువంటి టాలెంట్ ఉండొచ్చు, లేదా మన దగ్గర ఒక ఉద్యోగం ఉండొచ్చు, మన దగ్గర ఒక పని ఉండొచ్చు, మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు, మన దగ్గర సిరి సంపదలు ఉండొచ్చు, మన దగ్గర ఏదైతే దేవుడు ఆధిక్యంగా మనకిచ్చాడో వాటి ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాలి. రాజైన హేరోదు అని పిలువబడుతున్నాడు. క్రియలు చూడబోతే దేవుని బిడ్డలందరినీ కూడా నాశనం చేసేటువంటి పనులు చేస్తున్నాడు. దేవుని ఎరిగిన వారందరినీ కూడా బాధ పెట్టడానికి పూనుకున్నాడు. దేవుని ఎరిగినటువంటి వారిని కష్టపెట్టడానికి పూనుకున్నాడు. చేస్తున్నటువంటి పని ఇది మంచిదా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవుడు నన్ను హానర్ చేస్తాడా లేదా, దేవుడు నన్ను గణపరుస్తాడా లేదా, నేను చేసే పని వల్ల ఇతరులకు నష్టం కలుగుతుందా, ఇతరులకు మేలు కలుగుతుందా అన్న గ్రహింపు లేకుండా చేతిలో అధికారం ఉంది, ఇక ఏది చేసినా చెల్లుతుంది అనుకుని
దేవుని బిడ్డలందరినీ కూడా చెరసాల్లో వేయించడం, బలాత్కారంగా పట్టుకొని చంపడం, ఖడ్గంతో నరికించడం, ఇష్టం వచ్చినట్టు పని. ఎల్లకాలం దేవుడు చూస్తూ ఉంటాడా? మనకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటే ఆయన చూస్తూనే ఉంటాడా అని చెప్పనంటే కొంత టైం ఇస్తాడు. తెలుసుకుంటాడేమో. ఇక చూశాడు, ఇక లాభం లేదనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు దేవునిని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. మనం చేసే పని వలన దేవునికి మహిమ రావాలి. అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు దేవునిని మహిమపరచునందున. పని చూడకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉంది, దేవునికి మహిమ వెళ్ళడం లేదు. ఇక తన రాజ్యమును ఉండడానికి దేవుడు ఇష్టపడక అతనిని మొత్తాడు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడే ఇంకొక మాట, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజులు 18:3. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడున్నాడు తెలుసా ఈ ఓబద్య? శత్రువుల మధ్యలో ఉన్నాడు, గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. అక్కడ తన యజమానులు చేసే పని ఏంటో తెలుసా? ఏలియాతోటి శబదం కాసి, ప్రవక్త అయినటువంటి ఏలియాతోటి శబదం కాసి ఏలియాకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఆహాబు, యెజెబెలు. వారికి నచ్చినటువంటి ప్రకారముగా ఏలియా నడవడం లేదని ఏలియాని చంపడానికి కూడా వారు పూనుకున్నారు. ఏమి ఏలియాని లెక్క చేసే పరిస్థితి కనబడడం లేదు. దైవజనుడనే మనసు కూడా వారికి లేదు, దేవుని మాటలన్న గ్రహింపు కూడా లేదు. మొండిగా ప్రవర్తిస్తున్నారు, వారికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఏలియా మాట వినడం లేదని ఏలియాని వెంబడించినటువంటి వారందరినీ కూడా చంపడం ప్రారంభించినటువంటి సమయంలో తన గృహ నిర్వాహకుడు గమనించాడు, నా యజమానులు చేస్తున్నటువంటి పని దేవునికి మహిమకరంగా లేదు. మరి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? అతను యజమానుల యొక్క ఉప్పు తింటున్నాడు, యజమానులు పెట్టేది తింటున్నాడు. కానీ తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? వీరి పెట్టి నన్ను పోషించే దానికంటే కూడా నా జీవానికి కారకుడై ఉన్నటువంటి ఆ దేవునికి మహిమకరంగా నేను ఉండాలి అని అనుకున్నాడు. తన మనస్సులో ఉన్నటువంటి తలంపును తన క్రియలలో చూపిస్తున్నాడండి. తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని అతడు క్రియల రూపంలో చూపిస్తున్నాడు. ఉందేమో ఆహాబు యెజెబెలు యొక్క చేతిలో ఉన్నాడు, ఆహాబు యెజెబెలు యొక్క గృహములో ఉన్నాడు, ఆహాబు యెజెబెలు యొక్క గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. వారు చేసే పనులన్నిటికీ కూడా ఇతడే మార్గాన్ని చూపించేవాడై ఉన్నాడు. అలాంటి వృత్తిలో ఉంటూ అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? చిన్న మాట అక్కడ రాయబడి ఉంది, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు, అదండి తన యజమానులకి ఏమో దేవుడు అంటే భయం లేదు. అక్కడ జీతం తీసుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ పని అక్కడ ఎవరికి చేస్తున్నాడు? పని ఎవరికి నచ్చేటట్లుగా చేస్తున్నాడు? డబ్బులేమో యజమాని క్రూరంగా ఉన్నాడు, దేవుడు అంటే పడేది కాదు, దేవుడు అంటే లెక్క చేసేటువంటి యజమానులు కాదు. సేవకుడు అంటే కూడా భయం లేనటువంటి యజమానుల దగ్గర పనిచేస్తూ, వారి దగ్గరే ఆహారం తింటూ, వారి దగ్గర పోషింపబడుతూ, వారి దగ్గర జీతం తీసుకుంటూ పనేమో దేవునికి మహిమకరంగా చేస్తున్నాడు.
మనం చేయగలుగుతున్నాం అలాగా? దేవుణ్ణైనా నమ్మించి మోసం చేయగలుగుతున్నాం, కానీ మన శత్రువుని మోసం చేసి దేవుని మహిమపరచడం ఓబద్ద యొక్క క్రియల్లో కనపడతా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నట్టే కనపడుతున్నాడు, దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందేటట్లు చేస్తున్నాడు. ఎలాంటి క్రియలు చేస్తున్నాడు తెలుసా? ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయిచుండగా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నా యజమాని కన్నకు కనపడితే ఈ సేవకుని చంపుతుందేమో, ఈ సేవకుని చంపుతాడేమో అనని యజమాని యొక్క కళ్ళు కప్పి ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్ని 50 మందిని 100 దాచిపెట్టి వారికి భోజనం పెడుతున్నాడంట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మన క్రియలను గమనించే దేవుడు అండి. యజమానులను చెప్పినట్టుగా నడవడం కాదు, దేవుడు చెప్పినట్టుగా నడవాలి. మనుషులు చెప్పినట్టుగా నడవడం కాదు. కుదరడం లేదండి, వల్ల కావడం లేదండి. ఓబద్య ఎలా చేస్తున్నాడు? శత్రు చేతిలోనే ఉన్నాడు, దేవుడికి మహిమకరంగా జీవిస్తున్నాడండి. అధికారం చేతిలో ఉన్నటువంటి రాజు అయిన హేరోదేమో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దేవుడు తనను మొత్తే వరకు స్పృహ లేని వాడుగా ఉన్నాడు. ఇదిగో శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఓబద్య మాత్రం స్పృహ కలిగినటువంటి వాడై, శత్రువు యొక్క మెలకులను ఎరిగినటువంటి వాడై, శత్రువులకేమో వాళ్ళ వైపే ఉన్నట్టు కనపడుతున్నాడు, దేవుని పని మాత్రం నిరాటంకంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనలందరినీ కూడా దేవుడు కోరుకున్నాడు. నేను నా మహిమ నిమిత్తము సృజించుకొని ఉన్నాను అని అంటున్నాడండి. మనము దేవుని మహిమ కొరకు ప్రయాణం చేసేవారమై ఉండాలి. దేవునికి నచ్చినటువంటి కార్యాలను చేసేవారమై ఉండాలి. దేవునికి నచ్చినటువంటి పనులను చేసేవారమై ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన మహిమకు కారణముగా మనం ఉండాలని ఆయన కోరుకున్నటువంటి ఉద్దేశం మనం నెరవేర్చాలని ఈ రాత్రి వేళ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి హృదయపూర్వకంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో దైవ వందనాలు. మన మధ్య ఉన్నటువంటి మినిస్టర్ డైరెక్టర్ అయినటువంటి డేవిడ్ పాల్ గారు, మరి